నేను ఆల్రెడీ దేవర సినిమా రివ్యూ అయితే చెప్పడం జరిగింది. కావాలంటే మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. దేవర సినిమా రివ్యూ అయితే చెప్పడం జరిగింది. ఇక ఇందులో అయితే కొన్ని సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ మూవీ మైనసా ప్లస్సా, అసలు పార్ట్ 2 ఎందుకు ఉంటుంది అనేది నేను చెప్పడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే కామన్గా అయితే నేను ఇంతే చెప్తా, మీ ఇష్టం. ఇంకా మనం మాట్లాడుకుందాం సినిమా గురించి. అయితే ఏం లేదండి, ఈ సినిమా దేవర పార్ట్ 1, దేవర పార్ట్ 2 కూడా ఉంటుందని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఇంటి కూడా లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది టైటిల్. ఓకే, ఇక మనం దేవర 1 గురించి మాట్లాడుకుందాం. ఎలాగైనా చూసాం కాబట్టి. ఫస్ట్ ఎలా అంటే, ప్రకాష్ రాజ్ గారు పోలీసులకు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ అది కూడా అజయ్ పోలీస్ ఆఫీసర్ అనమాట. అయితే అంటే పోలీస్ ఆఫీసర్ అజయ్ కాదు, ఒక పని మీద రావడం జరుగుతుంది. ఆ పని మీద రావటం ఏంటో కానీ ఎప్పుడైతే సముద్రంలోకి వెళ్ళి అవన్నీ చూస్తుందో, అది బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ మన ట్రైలర్లో చూపించారు. అయితే అవి చూసిన తర్వాత నాకు భయం అవుతుంది. అసలు ఏమైంది ఇక్కడ, ఎవరు చంపుతున్నారో అని చెప్పేసి అంటే, అప్పుడు ప్రకాష్ రాజ్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ అది ఫస్ట్ మన కామన్గా అయితే కొడుకు తర్వాతనే తండ్రి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ అనమాట. ఫస్ట్ తండ్రి ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాతనే కొడుకు ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రకాష్ రాజ్ గారు అయితే స్టోరీ నారేట్ చేసేటప్పుడు ప్రకాష్ రాజ్ స్టోరీ ఎలివేషన్స్ అయితే చాలా బాగుంటాయి. డైలాగ్ డెలివరీస్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. ప్రకాష్ రాజ్ గారు అయితే యాక్టింగ్ అయితే మనం ఎక్కడ కూడా ఉంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇక మూవీ గురించి అయితే ఏం లేదు. ఎప్పుడైతే స్టోరీ మేనేజ్ చేస్తుందో ఫస్ట్ హాఫ్లో ఒక 10-15 మినిట్స్ అయితే, దాదాపు 15 మినిట్స్ దాకా అయితే ఇంటరాక్షన్ గురించే ఉంటుంది. ఆ యాడ్, ఆ పేర్లు, వీటి కోసమే, ఇంట్రడక్షన్ కోసం అయిపోతుంది. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ గారు వస్తుందో 15 మినిట్స్ తర్వాత అయితే వస్తుందో, వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇక మన దేవర ఎన్టీఆర్ గురించి అయితే స్టార్ట్ అవుతుంది స్టోరీ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఒక స్మగ్లింగ్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఒక కలెక్టర్ కాదు అనమాట, ఎవరు వస్తారు అంటే రాజకీయ పార్టీ వాళ్ళే వచ్చి ఎర్ర సముద్రానికి అది వస్తుంది, పడవ వస్తుంది. పడవ కంటైనర్లు అన్నీ తెచ్చి మాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటారు. కానీ ఆ కంటైనర్లు ఏముంటాయో వీళ్ళకి తెలియదు. అడుగుద్దా అని చెప్పేసి వాడు అంటాడు అనమాట. అయితే ఇక దాని తర్వాత ఎన్టీఆర్ అన్ని తెలుసుకుంటాడు. అది కూడా షిప్లో ఇప్పుడు బోట్ పోలీస్ ఆఫీసర్లు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని నీతులు చెప్తారు. అంటే అవి మనకు పనికొచ్చేటివి, వాళ్ళకు కూడా పనికొస్తాయి. అయితే ఎన్టీఆర్ అప్పుడు అవి అన్నీ చూసి నమ్ముతాడు. అది వాళ్ళు ఒకటి చెప్తారు, నేను స్పాయిలర్ అయితే చేయట్లేదు. అయితే చెప్పిన తర్వాత ఇవన్నీ నమ్ముతాడు. అమ్మ ఇలా జరుగుతుందా అని చెప్పేసి ఎన్టీఆర్ అయితే చాలా బాధపడతాడు అనమాట. చాలా అంటే చాలా బాధపడతాడు. అప్పుడు వీళ్ళందరికీ భయం లేదు, ఈ భయం అసలే లేదని చెప్పేసి భయం తెప్పించాలని ఎన్టీఆర్ మాస్ ప్లానింగ్ అయితే వేస్తాడనమాట. ఈ ప్లానింగ్ చూస్తే అసలు వణుకు పుడుతుందన్నమాట. నిజంగా చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్. ఎక్స్ మార్క్ అయితే పెట్టడం జరుగుతుంది. కొన్ని రోజులైతే చేపల బతుకుతేది కోసం ఇలా చేస్తూ దాని తర్వాత మెల్లగా మన సైఫ్ అలీ ఖాన్ భైరవ క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. డామినేట్ చేసేది అనిపిస్తుంది స్క్రీన్ ప్లే ప్రాజెక్ట్స్ మీద అయితే నెక్స్ట్ లెవెల్. కొట్టాల శివ గారు కొంచెం స్టోరీ లైన్ మీద ఇంకెక్కువ దృష్టి పెట్టేది ఉండే, కానీ మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే ఆచార్య మూవీ అంతా కాదు, మరి రావడ్ అంటే అసలే కాదు. సినిమా బాగుంది, ఒక సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు మూవీ అయితే. సైఫ్ అలీ ఖాన్ అయితే ఒక మాస్టర్ ప్లానింగ్ అయితే వేస్తాడు. ఆ మాస్టర్ ప్లానింగ్ తో సైఫ్ అలీ ఖాన్ అయితే భయపడిపోతాడు అన్నమాట. బోన్ పుడుతుంది అసలు. ఈ ఫైట్ సీన్, ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ రాకముందు నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఫైట్ చూస్తుంటే మీకైతే చాలా భయపడతారు అనమాట, అంత డేంజరస్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ భైరవ ప్లానింగ్ చేయకముందు ఇంకో సాంగ్ ఉంటుంది, ఆయుధ పూజ సాంగ్. అది కుస్తీ ఉంటుంది. ఆ కుస్తీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది, ముందు వస్తుంది అనమాట.
ఆ కుస్తీ ఫైటింగ్ గానీ మార్నింగ్ నుంచి పొద్దుగాల దాకా కొట్టుకుంటూనే ఉంటారు. అప్పుడు ఇగ ఆయుధ పూజ సాంగ్ అయితే స్టార్ట్ అవుద్ది. చాలా బాగుంటదన్నమాట. ఆయుధ పూజ సాంగ్ అయితే నేనైతే ఊహించిన దానికన్నా డబల్ ఉందన్నమాట సాంగ్ అయితే. అనిరుద్ అయితే ఇచ్చి పడేసిండని చెప్పుకోవచ్చు. వేరే మూవీస్ కన్నా హైలైట్ ఇచ్చిండు దేవర మూవీకి అయితే. ఏం ఇచ్చిండ్రా బాబు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం స్లో అయిపోయింది. స్టోరీ నరేషన్ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ క్యారెక్టర్ ఏమంతగా నాకు నచ్చలేదు కానీ దేవర యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. కానీ నేను చెప్తాను కదా ఎన్టీఆర్ ఒక్కడే ఈ యొక్క సినిమా మొత్తం ఒక్క భుజం మీద తీసుకొని తీసాడేమో అనిపిస్తుంది సినిమా అయితే. అంత ఇది ఉందన్నమాట. అంటే డాన్స్ అయినా ఎన్టీఆరే, మళ్ళీ సాంగ్స్ కైనా ఎన్టీఆరే, డైరెక్షన్, యాక్షన్, ఫైట్ సీన్స్ అన్నీ ఎన్టీఆర్ అనమాట. అంత ఇది ఉందన్నమాట. ఇక శ్రీకాంత్ గారి యాక్టింగ్ అయితే డీసెంట్ అని చెప్పుకోవచ్చు. అంతే అనమాట. ఇక సెకండ్ హాఫ్ నాకు అంతగా ఎక్కలేదు కానీ క్లైమాక్స్ లో మాత్రం ఒక ట్విస్ట్ అయితే ఉంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ నేనైతే ఊహించలేను. చాలా బాగుంది ఆ క్లైమాక్స్ మాత్రం. ఏమన్నా తీసేది క్లైమాక్స్ మాత్రం నాకు హైలైట్ అనిపించింది. క్లైమాక్స్ ఫైట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ నాకు దేవర క్యారెక్టర్ ప్లస్ అయింది కానీ మన బాల క్యారెక్టర్ అనేది మైనస్ చేసేది అనమాట. ఇక పార్ట్ 2 ఎందుకు ఏమో అనిపిస్తుంది. అంటే నాకు తెలిసినంత వరకు ట్రిపుల్ క్యారెక్టర్ కూడా ఉంటుండొచ్చు, చెప్పలేము. అది కూడా కరెక్టే. నేను గెస్ చేసిన ప్రకారం అయితే చూద్దాం. ఇది నాకు తెలిసినంత వరకు ఒక 10 days 15 days దాకా మూవీ నడుస్తూనే ఉంటుంది. ఇక మెల్ల మెల్ల బయట టాక్ పక్కా తక్కుతే నన్ను అడుగుంది ట్రిపుల్ క్యారెక్టర్స్ కూడా ఉంటుండొచ్చు, చెప్పలేము. ఒకవేళ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్. మళ్ళీ దేవద మూవీ గురించి రేపు మాట్లాడుకుందాం.